మీ అదలో నాకు చోతుద్దు, మీ అదలో నాకు చోతు. అంకుల్, మీరు ఇక్కడ ఎలా? ఏం చేస్తున్నావురా? ఏం లేదు అంకుల్, పొద్దునే ఒక పేజ్ న్యూస్ పేపర్ తాగదామని కూర్చున్నా. న్యూస్ పేపర్ తాగుతావా? ఆహా, న్యూస్ పేపర్ చదువుతున్నా అంటున్నా. న్యూస్ పేపరా? నువ్వా? అవును అంకుల్, పొద్దునే న్యూస్ పేపర్ తాగడం అలవాటు అనమాట. ఎంటీ స్టమక్ లో, అంటే ఖాళీ కడుపులో ఒక క్వార్టర్ న్యూస్ పేపర్ పడితేనే రోజు మొదలవుతుంది అంకుల్. ఆ తర్వాత రోజంతా ప్రమాణంగా గడుస్తుంది అంకుల్. ఏంట్రవి న్యూస్ పేపర్ తాగటం గురించి మాట్లాడుతున్నావు? మీరు తప్పుగా విన్నారు అంకుల్. న్యూస్ పేపర్ తాగడం గురించి కాదు, న్యూస్ పేపర్ చదవడం గురించి మాట్లాడుతున్నా. రామకృష్ణ ఎక్కడా? తెలీదండి అంకుల్. ఏమిటి, రామకృష్ణ మళ్ళీ తాగుతూ మొదలు పెట్టాడంట? ఉదయం నుంచి నైట్ వరకు తాగి ఇంటికి వస్తున్నాడంట తూలుతో. అలాంటి ఏం లేదండి అంకుల్. మనవాడు మానేశాడు అప్పుడే. ఒకప్పుడు తాగేవాడు, ఇప్పుడైతే అస్సలు తాగాడు అంకుల్. మనవాడు చాలా మడిపోయాడు అంకుల్, చాలా మంచిది అయిపోయాడు. ఇప్పుడైతే చాలా మంచి మంచి అలవాట్లు నడుచుకుంటాడు అంకుల్. జిమ్కి వెళ్ళదాం, నాలాగే న్యూస్ పేపర్ చదవడం, జనరల్ నాలెడ్జ్ కోసం. అలాంటి ఏం లేదు అంకుల్, మీరు తప్పుగా అనుకోకండి. అయితే వాళ్ళ అమ్మ ఎంత చెప్తుంది? రూమ్ లో రకరకాల బాటిల్ పడి ఉన్నాయంట. అంకుల్, నేను చెప్పాను కదా, మనవాడు ఇప్పుడు జిమ్కి వెళ్తాడు కదా. ఇప్పుడు జిమ్కి వెళ్తే మన బాడీ కోసం, మసిల్స్ కోసం మంచి మంచి జ్యూస్లు, ప్రోటీన్ షేక్ లాంటివి తాగాల్సిందే కదా అంకుల్. అవన్నీ జ్యూస్ బాటిలే అయి ఉండొచ్చు, అంటే జ్యూస్ బాటిలే అంకుల్. అవన్నీ మీరు తప్పుగా అనుకుంటుంది. వాళ్ళ అమ్మ చెప్పింది పొద్దున్నే వెళ్ళి ఈవినింగ్ వరకు తాగి అర్ధరాత్రిగా తూలుతూ ఇంటికి వస్తున్నాడని. నేను ఊహించుకుని చెప్పలే. అదే అదే చెప్తున్నాను కదా అంకుల్. నేను ఇప్పుడు జిమ్కి వెళ్తే చాలా కష్టపడతారు కదా అంకుల్. వెయిట్ ట్రైనింగ్ లాంటివి చేయాల్సి ఉంటుంది కదా. అందుకే చాలా అలసిపోతాడు అనమాట. బొడ్డు నొప్పి కూడా వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు తూలుతూ కుంటుతూ నడాల్సి వస్తుంది అన్నమాట. అదే అంటే రవి, ఎక్కడున్నారా? ఎగ్గు కొట్టేసావా? నా కోసం వెయిట్ చేస్తున్నావా? నేనైతే అకౌంట్ ఓపెన్ చేసేసారా? రవి, ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు బొక్కగాళ్ళు వాళ్ళు బార్ షాప్కి వెళ్తుంటే కనిపించాడు. వాడు నన్ను చూసి పారిపోతున్నాడు. వాడిని పట్టుకొని గట్టిగా 2 చెంపలు వాయించా. వాడు ఆ దెబ్బలకి చూడు, దెబ్బకి. అన్న వదిలే అన్న,
వదిలేదాన్యా అన్నారు రాడు. మొన్న 2 బాటిల్ తెచ్చిస్తారని మా దగ్గర డబ్బులు తీసుకొని 1 బాటిల్ కూడా ఇవ్వకుండా అయిపోయాయా. అందుకే ఈసారి చాలి అన్నా అని చెప్పి 2 బాటిల్ తెచ్చిస్తారా. అప్పుడే నేను 1 బాటిల్ చేసా. ఇంకో బాటిల్ నీతో తాగుదామని వచ్చారా. ఏంటో తెలియదు కానీ నీతో తాగితే కిక్కే వేరప్ప. ఏంటి రవి, రాము ముందు మానేసాడని చెప్పావా? బాటిల్ తీసుకుంటే వచ్చాడు. అన్నా మీరా? చెప్పలేదేంట్రా అంకల్? చెప్పండి కదా, మన రామకృష్ణ జిమ్కి వెళ్తాడని, ఆరోగ్యానికి మంచి మంచి జ్యూస్లు ప్రోటీన్ షేక్ లాంటివి తాగుతాడని. ఇది జ్యూసే అంకుల్. అవునండి, ఇది చాలా ఆరోగ్యానికి మంచి జ్యూస్ అంకుల్. జ్యూస్ ఏంట్రా ఇరికిస్తున్నావా? ఫ్రీగా అర్థం చేసుకోరా. అవును నాన్న, తూతే చూపి అంటున్నాడు. ఇదిగో నన్ను. ఏంటది? ఇస్కీ విస్కీ జ్యూస్ అన్నమాట. ఆహా, మీరు చెప్పినట్టుగా విస్కీ అని రాసి ఉంది, కానీ అది ఒక రకమైన జ్యూస్ అన్నమాట. విస్కీ జ్యూస్, దాని పేరు విస్కీ. నేనే కాదు నాన్న, అన్నది రవి కూడా తాగుతాడు. తూతు రవిరా, నన్ను ఒకటే ఇరికిద్దామనుకుంటున్నావా? ఇదిగో నాన్న, దూకు ఎప్పుడు దాచుకుంటాడు. గుట్కా ఏమిటది? వోడ్కా సూప్. వోడ్కా సూప్ అన్నమాట. రాసి ఉంది వోడ్కా అని రాసి ఉంది, దాని పేరు వోడ్కా అని లోపల ఉన్నది సూప్ అన్నమాట. ఒక మంచి సూప్ కదా. అంటే వోడ్కా అని పేరు పెట్టారనమాట, దాని పేరు వోడ్కా, లోపల ఉన్నది సూప్. అంటే నేను సూప్ తాగుతానమాట. ఆరోగ్యానికి మంచిది కాదండి. మంచి దోసు తాగుతుంది. అదే అంకుల్, ఈయన తాగేది సూపు, నేను తాగేది జ్యూస్. సూప్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే కదా అంకుల్. అవును నాన్న, మీరు తాగుతారా? ఇంకా జ్యూస్ తాగుతావా? ఇంకా సూప్ తాగుతావా? లెగరా, లెగు, లేగ. ఏంటిరా మరకనాశం చేస్తున్నావు? కాదు నాన్న, డోర్లు ఎత్తుకుతున్నా. డోర్ ఎక్కడుంది? నాకు కళ్ళు లేవా? కనబడదా? డోర్ రావట్లేదు నాన్న. ఏడుందా? ఎరా నువ్వు వెళ్ళవా? Run.